ఇక మన బైన్సపట్నంలో సజ్జన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా యువ నాయకుడిగా ఇగో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నాడన్నమాట. అందుకే ఇక అధిష్టానం కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున 10వ వార్డు నుంచి ఇగో కౌన్సిలర్ బరిలో దిగడం జరిగింది. అందుకే ఈరోజు ఈ విధంగా ఆ వాడలో ఉన్నటువంటి ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ అక్కడ ఉన్న ఓటర్ మహాశయులకు అందరికీ ఈ విధంగా ఓట్లను అడగడం జరిగిందన్నమాట. ఇక అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కూడా వచ్చింది ఒక విద్యావంతుడు, గుణవంతుడు, అదేవిధంగా మంచి క్రియాశీలి కలిగినటువంటి ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా మంచిగా అందరితో కలిసిమెలిసిపోయే ఒక యువ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా నీకు కౌన్సిలర్గా గెలిపించి మేము ఈ బైన్సా మున్సిపాలిటీలో పంపించే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగిందని అక్కడ సజ్జన్ గారు తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే యువకులు అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు సజ్జన్ గారి వెంట ఈ విధంగా ఆ వాడలో ఆడ ఉన్నటువంటి ఆడపడుచులకు ఆడ ఉన్నటువంటి ఓటర్లకు అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అన్యాయం జరుగుతున్నది, ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినాయో అక్కడ తెలపడం జరిగింది. అందుకే యువకులంతా కదం దొక్కి అక్కడ ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.